వెల్కమ్ టు మీ ఇంటి నేస్తం లావణ్య. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రోజా ఆఫీస్లో ఎయిర్ హోస్టెస్ అందరూ తన కోసం ధర్నా చేస్తున్నట్టు క్రియేట్ చేసి ఆఫీస్కి వస్తుంది కదా. రమాదేవి ఆ ఎంప్లాయీస్ అందరినీ చూసి, మీరు లేకపోతే నా కంపెనీ గడవదు అనుకుంటున్నారా, మీ అందరినీ ఉద్యోగం నుండి తీసేస్తున్నాను అని ఇంక చెప్తారనమాట రమాదేవి. అప్పుడే రోజా రమాదేవి దగ్గరికి వచ్చి, చూడండి మేడం, మీరు ఆవేశంగా నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదు. అయినా నా ఒక్కదాని కోసం మీ అందరి జీవితాలు త్యాగం చేయడం కూడా నాకు ఇష్టం లేదు. అందుకే నేనంతలో నేను వాలంటీర్గా రిజైన్ చేస్తున్నాను అని చెప్పి ఇంకా రెసిగ్నేషన్ లెటర్ని అలా ఇచ్చి రోజా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తున్న అరుణ్ చాలా బాధపడుతూ ఉంటారు. రమాదేవి మాత్రం చాలా అలా ఇంకా రోజా వైపే చూస్తూ ఉండిపోతుంది. రోజా మనసులో, ఖచ్చితంగా నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేను ఈ ప్లాన్ వేశాను కాబట్టి అరుణ్ మనసులో నా చోటు ఇంకా పదిలంగా ఉంటుంది. ఇది చాలు నాకు అని ఇంకా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది రోజా. ఇది ఇలా ఉండగా హర్షవర్ధన్ చంద్రిక దగ్గరికి వస్తారు. చంద్రిక దగ్గరికి వచ్చి ఇంకైతే మాట్లాడుతూ ఉంటారనమాట. చంద్రిక, నువ్వు నాతో ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నావా? ఎందుకని అలా డల్గా ఉన్నావు అని అడుగుతారు హర్షవర్ధన్. ఏవండి, నాకెందుకో అరుణ్ బాబుకి ఈ దీక్షతో పెళ్ళి ఇష్టం లేదనిపిస్తుంది. అరుణ్ బాబు కళ్ళల్లో అసలు సంతోషమే లేదు. పాపం ఇష్టం లేని పెళ్లి చేసుకొని అతను సుఖంగా సంతోషంగా ఎలా ఉంటాడండి అని అడుగుతారు చంద్రిక. అవును, నువ్వు చెప్పేది నిజమే, కానీ వాడు వాళ్ళమ్మని ఎదిరించి ఏ పని చేయలేడు. అలాంటి వాడు ఇప్పుడు నాకు దీక్ష అంటే ఇష్టం లేదు, నాకు రోజా అంటేనే ఇష్టమని ఎలా చెప్పగలడు అని అంటారు హర్షవర్ధన్. పోనీ మీరైనా తనతో చెప్పొచ్చు కదా అని అంటుంది చంద్రిక. లేదు, నేను చెప్పలేను. నేను చెప్తే ఏమవుతుందో నాకు బాగా తెలుసు. అందుకే నేను ఏమీ చెప్పకుండా ఉన్నాను అని చెప్పి ఇంకా సైలెంట్గా ఉంటాడనమాట హర్షవర్ధన్. ఇంకప్పుడే చంద్రిక హర్షవర్ధన్ మాట్లాడుకోవడం చూసి ఒక్కసారిగా రమాదేవి షాక్ అయిపోతుంది. చంద్రిక అని చెప్పి గట్టిగా అరిచి ఇంకా అలా చంద్రిక దగ్గరికి వచ్చి చంద్రిక చెంపపై గట్టిగా కొడుతుందనమాట రమాదేవి. ఒక్కసారిగా పాపం చంద్రిక షాక్ అయిపోతారు. ఇదంతా చూస్తున్న చామంతి కూడా అలా ఇంకా షాకులో ఉండిపోతుంది. నీ స్థాయి ఏంటి, నీ బ్రతికేంటి? నువ్వు మాకు సలహాలు ఇచ్చేంత దానివయ్యావా? చూడు, ఇంకొకసారి నీ నోట్లో నుండి అరుణ్ బాబు అనే పేరు వినిపించినా నిన్ను ఏం చేస్తానో నాకే తెలీదు అని చెప్పి ఇంకక్కడి నుండి వెళ్ళిపోతుంది కోపంగా రమాదేవి. ఇంక పాపం చాలా బాధపడుతూ ఉంటుంది చంద్రిక. చామంతి చంద్రిక దగ్గరికి వస్తుంది. ఇంకా చంద్రిక వైపు చూస్తూ, అక్క నువ్వు బాధపడద్దక్క అని చెప్పి పాపం కన్నీళ్లు తుడుస్తూ ఉంటుంది. నన్ను కొట్టినందుకు బాధపడట్లేదు, కానీ పాపం అరుణ్ బాబు పరిస్థితే తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది అని ఇంకా బాధపడుతూ ఉంటారనమాట. అలా చంద్రిక ఇది ఇలా ఉండగా ప్రేమ్ హాస్పిటల్కి రీచ్ అవుతారు. రామచంద్రయ్య అప్పుడే ఇంకా కళ్ళు తెరిచి అందరినీ చూస్తూ ఉంటారు. ప్రేమ్ అయితే ఇంకా రామచంద్రయ్య దగ్గరికి వెళ్ళి, హాయ్ సార్, ఇప్పుడు మీకు ఎలా ఉంది అని అడుగుతాడు. ఇంక పాపం ఏం సమాధానం చెప్పకుండా, బాబు మీరు మీరు అని అంటూ ఉంటాడనమాట. ఇంకా రామచంద్రయ్య, నా పేరు ప్రేమ్, మీరు నాకు కనిపించారు, అందుకే మిమ్మల్ని కాపాడాలనిపించింది, నేను కాపాడాను. ఇంతకీ మీరు ఎక్కడుంటారు? మీకు హైదరాబాద్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అని అడుగుతారు. ఇంక పాపం రామచంద్రయ్యకి నాకేమీ అర్థం కావట్లేదు, నాకు తలంతా చాలా నొప్పిగా ఉంది అని పాపం తల చాలా నొప్పి వస్తూ ఉంటుందన్నమాట రామచంద్రకి. ఇంకప్పుడే డాక్టర్ ప్రేమ్ దగ్గరికి వస్తారు. వచ్చి, హాయ్ ప్రేమ్, హౌ ఆర్ యూ అని అడుగుతూ ఉంటారు. ఐఎమ్ ఫైన్ డాక్టర్. ఇతను ఎందుకని ఇంత స్ట్రెస్డ్గా ఫీల్ అవుతున్నారు అని అడుగుతాడు. ప్రేమ్, ఇప్పుడే ఆపరేషన్ జరిగింది కదా, అందుకే ఆయనకి మొత్తం రీకలెక్ట్ చేసుకోవడానికి కానీ ఆయన సిచ్యువేషన్కి ఎందుకు వచ్చాడని తెలుసుకోవడానికి కానీ ఒక 2-3 డేస్ టైం పడుతుంది. సో తనకి చాలా కేర్ అనేది అవసరం అని చెప్తారు.
అయితే డాక్టర్ మేము ఇతన్ని డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్ళొచ్చా అని అడుగుతారు. ఎస్ ఫర్ ష్యూర్, మీరు తీసుకువెళ్ళొచ్చు అని చెప్తారనమాట. ఇంకా డాక్టర్ రామచంద్రయ్యని డిశ్చార్జ్ చేసి ప్రేమ్ అలా ఇంకా తీసుకువస్తూ ఉంటాడు. బాబు నేను త్వరగా వెళ్ళాలి బాబు, నేను వెళ్ళి నా కూతుర్ని కలవాలి బాబు అని అంటారు రామచంద్రయ్య. చూడండి సార్, మీరు వెళ్ళి కలవండి, నాకేమీ ప్రాబ్లం లేదు. కాకపోతే మీరు కాస్త రెస్ట్ తీసుకోవాలి. అందుకే మిమ్మల్ని నేను మా ఇంటికి తీసుకువెళ్తున్నాను. అమ్మతో కొంచెం గొడవ అవుతుంది, బట్ మిమ్మల్ని అవుట్ హౌస్కి తీసుకువెళ్తాను. చామని ఒక మంచి అమ్మాయి, మిమ్మల్ని తను చాలా బాగా చూసుకుంటుంది, సరేనా అని ఇంకా అలా రామచంద్రయ్యని ప్రేమ్ అయితే తీసుకువెళ్తూ ఉంటాడనమాట రమాదేవి వాళ్ళ ఇంటికి. ఇది ఇలా ఉండగా అరుణ్ అటు ఇటు తిరుగుతూ చాలా ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటారు. ఇంకా అరుణ్ నేను రోజాని పెళ్లి చేసుకోవాలనుకుంటే ఈ దీక్షని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇదంతా నా కర్మ. అయినా రోజా ఎంత మంచిది, తన జీవితం నాశనమైపోయినా పర్లేదు, వేరే వాళ్ళు బాగుండాలని తను ఎంతో మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. అలాంటి రోజాని దూరం చేసుకుంటున్నాను. మమ్మీని ఎలా కన్విన్స్ చేయాలో నాకు అర్థం కావట్లేదు. మామ్కి ఏం చెప్పి నచ్చ చెప్పాలో కూడా నాకు అర్థం కావటం లేదు అని చెప్పి ఇంకా అటు ఇటు తిరుగుతూ ఉంటాడనమాట అరుణ్కి ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి, రోజా ఫోన్ చేసి మళ్ళీ కట్ చేసింది అని ఇంకా రోజాకి కంటిన్యూస్గా కాల్ చేస్తూ ఉంటాడనమాట. తనైతే అరుణ్ ఇంకా ఎంతకీ రోజా కాల్ లిఫ్ట్ చేయకపోయేసరికి ఇటువైపు రోజా ఏమో అటు ఇటు తిరుగుతూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నాకు తెలుసు అరుణ్, నువ్వు మళ్ళీ మళ్ళీ నాకు కాల్ చేస్తావని నాకు తెలుసు. ఇప్పుడు నిన్ను నా దారిలోకి తెచ్చుకోవాలంటే ఏం చెయ్యాలో కూడా నాకు తెలుసు అని చెప్పి ఇంకా అలా తనైతే అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. అప్పుడే పక్కన ఒక ఎంప్లాయీ ఉంటారు. ఇంకా ఎంప్లాయీకి ఒక ప్లాన్ చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుందనమాట రోజా. ఇంకా వెంటనే ఆ ఎంప్లాయీ అయితే కాల్ చేస్తుంది అరుణ్కి. హలో, చెప్పు ఏమైంది అని అడుగుతారు అరుణ్. సార్ నేను ఇప్పుడే రోజా గారు అలా బయటికి వెళ్ళడం చూశాను సార్. తను ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు. తను చాలా బాధపడుతున్నారు సార్. తనకి ఏమవుతుందోనని నాకు చాలా కంగారుగా ఉంది సార్ అని కాల్ కట్ చేస్తుంది ఆ ఎంప్లాయీ. ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోతాడు. ఎక్కడికి వెళ్తుంది అని అడుగుతారు. తను ఈ ఏరియాలో కనిపించింది సార్ అని చెప్పేసరికి ఇంకా పరిగెత్తుకుంటూ అరుణ్ అయితే అలా బయటికి వెళ్తాడు. ఇంకా రోజా అలా ఒక పెద్ద కొండపైకి ఎక్కి ఇంకా అలా మొత్తం చూస్తూ ఉంటుందన్నమాట. రోజా ఎప్పుడు వస్తాడని చెప్పి వెయిట్ చేస్తూ ఉంటుంది రోజా. అరుణ్ పాపం హడావిడిగా రోజా ఉన్న ప్లేస్కి బయలుదేరుతారు. ఇది ఇలా ఉండగా రమాదేవి దగ్గరికి జగదీష్ అండ్ భ్రమరా వస్తారు. చెల్లెమ్మా ఎలాగో ఇప్పుడు నిశ్చితార్థం అయితే అయిపోయింది కదా, పెళ్ళెప్పుడు అనుకోవాలో దానికి సంబంధించిన షాపింగ్ అంతా చేయాలి కదా, నువ్వు పర్మిషన్ ఇస్తే అని అంటారు. నేను పర్మిషన్ ఇవ్వాల్సిన అవసరమేముంది? దీక్షని నా ఇంటి కోడల్ని చేసుకుంటానని ఏ ముహూర్తాన మాటిచ్చానో కానీ అదే ఇప్పుడు నిజమవబోతుంది. నా వారసురాలిగా, నా ఇంటి మొదటి కోడలిగా దీక్ష అడుగు పెట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో నేనేమంటాను, వెళ్ళండి, మీకు నచ్చినంత పెళ్లి షాపింగ్ చేయండి, పంతులు గారిని పిలిపించి మంచి ముహూర్తం పెట్టిస్తాను అని అంటారు. ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట ఆ జగదీష్ అండ్ భ్రమరా. ఇంకా నీకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే ఒక్కసారి చెల్లెమ్మ మాటిచ్చిందంటే ప్రాణం పోయినా నిలబెట్టుకుంటుంది, సరేనా, రా వెళ్దామని చెప్పి ఇంకా అలా వెళ్తూ ఉంటారనమాట జగదీష్ అండ్ భ్రమరా. ఇది ఇలా ఉండగా ప్రేమ్ రామచంద్రయ్యని ఇంటికి తీసుకువస్తారు. ఇంకా రామచంద్రయ్య బాబు ఈ ఇల్లు అని అంటారు. అప్పుడే అక్కడికి చామ్ వస్తుంది. ఇంకా చామ్ని చూసి ఒక్కసారిగా రామచంద్రయ్య అయితే అలా షాక్ అయి ఉండిపోతారు. నాన్నా అని పరిగెత్తుకుంటూ చామ్ పాపం రామచంద్రయ్య దగ్గరికి వెళ్తుంది. అమ్మా చామంతి, నువ్విక్కడున్నావా అమ్మా అని అంటారు. అవును నాన్న అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందనమాట. ఇంకా చామ్ అయితే
నీకు ఈయన అని అంటారు. బాబు అని పాపం కాలు పట్టుకోబోతుందనమాట చామ్. హేయ్ ఏంటిది చామ్ అని అడుగుతాడు ప్రేమ్. బాబుగారు మీరు కాపాడింది ఎవరినో కాదు బాబుగారు, ఈయన ఈయన మా నాన్న అని చెప్తుంది. అవునా? మై గాడ్, ఇది నిజంగా ఒక పెద్ద కోఇన్సిడెంట్లా అనిపిస్తుంది. నేను మీ నాన్నని కాపాడానా? అయితే నువ్వు నాకు పార్టీ ఇవ్వాల్సిందే అని అంటారు ప్రేమ్. తప్పకుండా బాబు, మనిద్దరం కలిసి పానీపూరి పార్టీ చేసుకుందాం. మీరు మా నాన్నని ఎప్పటి నుండో కనిపించట్లేదు, ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు, ఏంటా అనుకున్నాను. కానీ ఇప్పుడు మా నాన్న తిరిగి వచ్చేశారు, నాకు చాలా చాలా సంతోషంగా ఉంది అని అంటుంది చామ్. ఇంకా ప్రేమ్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే మీ నాన్నకి చాలా రెస్ట్ అవసరమని చెప్పారు చామ్, కాబట్టి ఆయన్ని బాగా చూసుకో సరేనా అని చెప్పి అక్కడి నుండి ఇంకా వెళ్ళిపోతాడనమాట ప్రేమ్. ఇంకా చామ్ అయితే నాన్న రా నాన్న, నీతో చాలా విషయాలు మాట్లాడాలి అని లోపలికి తీసుకువెళ్తుంది. అమ్మ చామంతి, నీకు ఏం జరిగిందో నేను చెప్పలేదు కదమ్మా. ఆ రోజు ఆ సముద్రం దగ్గర నేను రోజాని ఎంతో అడిగాను, ఇది కరెక్ట్ కాదని, నీ చేత్తోనే మహారాణి మణిహారాన్ని ఆ రమాదేవి గారికి ఇవ్వాలని చెప్పాను. కానీ తను ఎంతకి వినలేదు, నన్ను గట్టిగా తోసేసేసరికి నేను పడిపోయానమ్మా అని జరిగిందంతా చెప్తారు. చా, అక్క ఇంత కర్కశంగా క్రూరురాలుగా మారుతుందని, డబ్బు కోసం ఏమైనా చేస్తుందని నాకు తెలియదు నాన్న. కానీ నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండాలి, నువ్వు లేకపోతే నేను లేను నాన్న అని పాపం వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటుంది మందారం. ఇంకప్పుడు రాజమణిహారం గురించి ఆలోచిస్తూ ఉంటారు రామచంద్రయ్య. నాన్న, రాజమణిహారం ఎక్కడికో వెళ్ళలేదు, అది నా దగ్గరే ఉంది, ఆ కృష్ణయ్యే నాకు దారి చూపించాడు అని చెప్పి ఇంకా అలా బ్యాగ్లో ఉన్న మణిహారాన్ని మెల్లగా ఇంకా బయటికి తీసి డోర్స్ వేసేసి మరీ చూపిస్తుంది చామ్. ఇంకా మణిహారాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు రామచంద్రయ్య. ఇది ఇలా ఉండగా అరుణ్ రోజా ఉన్న చోటుకి పెద్ద హిల్ కొండపైకి చేరుకుంటారు. ఇంకా రోజా అరుణ్ వస్తున్నాడని తెలుసుకొని అలా ఇంకా దూకబోయడానికి ట్రై చేస్తూ ఉంటే వెంటనే ఇంకా అరుణ్ రోజాని లాక్కొచ్చేసి, వాట్ ఈస్ దిస్ రోజా, ఆర్ యూ మ్యాడ్ ఆర్ క్రేజీ, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతారు అరుణ్. ఎస్ ఎస్ ఐఎమ్ మ్యాడ్ అబౌట్ యూ. నేను ఎంతగా ప్రేమించానో నీకు తెలీదా అరుణ్? నేను నిన్ను ఎంత ప్రాణంగా ప్రేమించి నిన్ను ఎంత బాగా అర్థం చేసుకున్నానో నీకు తెలీదా? తెలుసు కదా, మణిహారాన్ని, రాజమణిహారాన్ని నిజంగా నేను తీసుకువచ్చాను, కానీ అది ఎలా మిస్ అయిందో నాకు తెలీదు. ఆ విషయాన్ని అత్తయ్య గారికి చెప్తుంటే అత్తయ్య గారు నన్ను అర్థం చేసుకోలేదు. పోనీ నువ్వైనా అర్థం చేసుకుంటావంటే మీ అమ్మ ఏం చెప్తే నువ్వు అదే వింటావు. అలాంటప్పుడు నేను బ్రతికుండడం ఎందుకు? ఉండడానికి ఇల్లు లేదు, చేయడానికి జాబ్ లేదు, నేను ప్రేమించిన వాడు నాకు దక్కలేదు. అలాంటప్పుడు నేను ఎందుకు బ్రతికుండాలి అని అంటుంది రోజా. స్టాప్ ఇట్ రోజా, నీకు ఎవరు లేరని నువ్వు ఎలా అనుకుంటావు? నేను నీకున్నాను రోజా అని అంటాడు అరుణ్. నమ్మకం ఏంటి? నమ్మకం ఏంటి అరుణ్? నువ్వు ఉన్నావు కరెక్టే, కానీ నువ్వు మేడం చెప్పిన మాటని జవదాటావు కదా, మేడం చెప్పిన ఆజ్ఞని దాటి రావు కదా. నువ్వు నన్ను ప్రాణంగా ప్రేమిస్తే నేను చెప్పినట్టు చేయాలి, కానీ నువ్వు అలా చెయ్యవు కదా అని అంటుంది రోజా. లేదు రోజా, నాకు ఎవ్వరు ముఖ్యం కాదు, నాకు నువ్వు మాత్రమే ముఖ్యం. చెప్పు, ఏం చేయాలి, నేనేం చెయ్యాలి అని అడుగుతాడు అరుణ్. ఇంకా అరుణ్ చేయి పట్టుకొని అలా అక్కడి నుండి తీసుకువెళ్తుందనమాట రోజా. ఇంకా అరుణ్ రోజాని ఒక గుడికి తీసుకువెళ్ళి, నీకు నిజంగా నేనంటే ఇష్టం ఉంటే, నిజంగా నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే ఈ తాళిని నా మెడలో కట్టు అని అంటుంది రోజా. ఒక్కసారిగా అరుణ్ షాక్ అయిపోతాడు. ఇంకా గుడిలో అందరూ అలా ఇంకా లైక్ అంతా జరుగుతూ ఉంటుంది. నీకు ఎక్కువ టైం ఇవ్వను అరుణ్, చెప్పు, నీకు నేను ముఖ్యమా, లేకపోతే మీ అమ్మ ముఖ్యమా? నన్ను చచ్చిపోమంటావా, లేకపోతే నా మెల్లో తాళి కడతావా అని అడుగుతుంది. ఇంకా ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో లైక్ రోజానే ఇంపార్టెంట్ అనిపించి అరుణ్ వెంటనే ఇంకా ఆ తాళిని తీసుకొని రోజా మెడలో కడతాడు. రోజా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా రోజా అరుణ్ పెళ్లి చేసుకొని
అలా ఇంకా దండలతో ఇంటికి వస్తారు. రమాదేవి అరుణ్ అండ్ రోజాని చూసి ఒక్కసారిగా షాక్లో ఉండిపోతుంది. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.